ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. జంబూ కపుర, రంధ్ర అగ్రహారం, నక్క బొక్కలపాడు. వాట్? రెండు ఊళ్ళు కలిపి ఒకే చోట పెట్టారా? దిస్ ఇస్ టూ మ్యాచ్. కమ్ ఆన్ గో. Pull it out. 2, 3, 4. And up and to the left. 1, 2, 3, 4. And to the right. Stretch it out. 2, 3, 4. Up and to the left. 1, 2, 3, 4. ఈ రోజు ఇంటి ఖర్చులు 3500, నాది 1000. ఆడ పోలీసు. Bounce and pull down. 2, 3, 4, 5, 6. ఇదంతా నువ్వేనా? నేనలే. ఏం భాష ఇది? మలయాళం. జీవు లంచం? లంచం కాదు, సంబళం. సంబళమా? ఏమిటమ్మా, ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగాన్ని పట్టుకుని అంత దబాయిస్తావా? ఎంత తెలియలేదు. షడప్. ఇంటి యజమాని ఎక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Forward, big circle. 5, 6, 7, 8, and forward. Arms shoulder height. 5, 6, 7, 8. Forward. 5, 6, 7, 8. Up is down hard. 5, 6, 7, 8. Forward, big circle. Come on. 5, 6, 7, 8, and back. ఇది పోలీస్ గ్రౌండ్ కాదు. ఎవరి కోసం వచ్చారు? నువ్వేనా మిస్ నీరజ? కాదమ్మా. ఈ ఇంటి యజమాని మీరేనా? అవును, నేనే. ఏయ్, నీకు మగ చిలకను తోడుగా తెద్దాం అనుకున్నాను. తేను. ఎందుకని? బయట వాళ్ళ ముందు నాన్నగారు పరువు తీస్తావా? ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు మీరు ఎందుకు వచ్చినట్టు? నీరజ మీకేమవుతుంది? మా అమ్మాయే. మీ అమ్మాయి మొన్న 16వ తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బొటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది. ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు. ఇకపోతే రెండావిడి వీళ్ళ అబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఆడకృష్ణలా గుడ్డలు ఎత్తుకుపోయింది. ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావట్లా. ఇకపోతే మూడావిడి. అబ్బా, ఇక చెప్పొద్దు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను. రండి రండి, లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి. ఏం జరిగింది? మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా, అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దూయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు. లేడీ? జెంట్సే నన్ను చూసి కింద పడతారు, లేడీ వచ్చిందా? ఆ లేడీ ఎస్ఐను ఒక్క నిమిషంలో నాకు సల్యూట్ చేసేలా చైనా. 100 రూపాయలు పెట్టు. సరే. నువ్వేనా మిస్ నీరజ? ఎస్. మొన్న 16వ తారీఖున బొటానికల్ టూర్ లో జరిగిందేమిటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు. ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్లే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారనమాట. ఆహా, సరే ఈ 16th దిస్ మంత్ 16 అయ్యా 16. ఆ రోజు డిఎస్పీ అంకుల్ ఇంటికి లంచ్కి వెళ్ళాను. నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్. ఎలాగో డిఎస్పీ అంకుల్ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమరాండం తయారు చేసి ఆయనకి ఇచ్చాం. మెమరాండము అదేంటే? నీ బంధ నువ్వు ఊరుకోవయ్యా. ఈ మధ్య కాలేజ్ లో ఈ టీజింగ్ ఎక్కువైంది, రైట్? అదే. అల్లరి చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం. ఐ యామ్ రైట్? కరెక్టే కదా. ఇట్స్ ఆల్ రైట్. దీనికి కరెక్ట్ అయిన ఎస్ఐ ఆరాలేదు బోరాలేదు, నువ్వు నోర్మి. మీరు కాదండి, ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు. ఆ సుకుబారి నేనేనమ్మా. నానా పడేసింది బుట్లో. మరి 16th అల్లరి చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి. లేదమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? చూడమ్మా, కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను. నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి. ఏమా? ఓకే. రండి. 100 ఎవడొస్తాడో కానీ అవుటా? జాగ్రత్త, లేకపోతే రేపు నీ మొగుడు కూడా అమ్మేస్తుంది.
ఈ పిల్లలతో పందాలే కాయకూడదు. ప్రతిసారి ఓడిపోవడం, మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బావగారు. చాలేవే మరదల పిల్ల, నిశ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాషా మొగుడిని చేసుకునే గతే నీకు పట్టి ఉండదు. ఇదిగో 100. ఏందే ఏందే మగ నారాయణన్ ఆడ రాజహంసే మధ్యలో నోటు పైగా నైటు ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండేలో. ఇదిగో నేను మహాపతివర్తను, నన్ను అనవసరంగా అనుమానించావో నా మొదటి మొగుడు మీద ఒట్టు అంతే. రాజహంసల రాజకాకి ఏమిటి మీరు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు? వెళ్ళండి గురించి. రెండో కళ్యాణం వేండా మనసులో. అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాలు బజారు తోలుకెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మావయ్య శ్రమ? కడుపులో చల్లా కదలకుండా కూర్చోక. మీ అమ్మకు నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని. ఇది వడ్డీ కాసులు వాడు బాకీ. నీకు తెలియందే ఉంది మావయ్య, కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ. 4 మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో. ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని, కానీ మీ అమ్మ శాస్త్రార్థం కదమ్మా. పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ నాకు ఆ మాత్రం అల్లరి చేయరా? చేస్తారే, మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ. వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేనెంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లలవండి, నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. నిజమా? అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. ఓ మర్చిపోయారు మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది. రెంట్కి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకి ఇప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకు వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి, కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒకదాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఆహా, ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి. మీకో అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు. వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? ఆ అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను, వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా. మగాడంటే గౌరవం ఎడిస్తేగా. చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపైంది, తినండి. అయినా అంత మొండి పట్టుదల ఏమిటో నా తెలియకొడుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా. అసలు రహస్యం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయటపడుతుందో అని భయం. ఇలా కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలని ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే 1-2 ఏళ్లు చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈ లోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకి గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడే అన్నారుగా? మంచి కుర్రాడు బంగారం. అందం చందం జబ్బ పుష్టి అంతా ఈ మేనమా పొలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు?
ఎవరండి ఇంట్లో? రండి బయటికి, బయటికి రండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నాన్న నువ్వు ఊరుకోమ్మా. అమ్మాయి ఇది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురాలు అవునమ్మగారు. అలాగా పాపం ఏమైంది? స్టమక్ అయ్యింది. తమ్మక్క అవునమ్మ గారు, కడుపు పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడు. ఎవరు? నీ మనవడమ్మగారు. నా మనవడా? మీ మనవడే స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవణ్ణి పిలిచి అడగండి, నిజం అబద్ధం తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదేనని చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను, ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే, బాగానే ముట్ట చెప్పుతులే గానీ అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత ఒరే చేయి పట్రా. నాకెందుకమ్మా, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు, వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణలో లేదండి. దానికి తాళి కడితే నాకు అమ్ములుగుద్దండి. మధ్యలో నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడు గారు ఏదో నాటకం ఆడమంటే ఆడాం గానీ నా పిల్లలు నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలన్నీ మాకని, మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. రైట్, ఎవరో మీరు? అయ్యో, వెంకట సుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడులే. ఏరా నీ పెళ్ళమేంటి? అవునండి. అది సరే గాని కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు, ఏమిట్రా గొడవ? ఏం చెప్పమంటావు మామయ్య, 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి. నా పెళ్లి గురించి ఆలోచించదు అమ్మమ్మ. బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి, కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని. ఇలాంటి నాటకాలు ఆడితే అమ్మమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్. ఒరే వెంకన్న, నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చెయ్యాలని. ఏదో మీ మేనమావ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ 2 కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ. అదే ఈ జన్మలో జరగదాము. మీ అబ్బాయి అక్కడ ఏరభద్ర ఏం కాదు, వట్టి భద్రయే. చాలే ఊరుకోవయ్యా, అది ఎట్టగూ నా మాట పండించేదట్లేదమ్మా. అందుకే వీణైనా తీసుకెళ్లి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకైనా వస్తుంది. బ్రహ్మాండమైన ఐడియా, ఇంకా ఆలస్యం ఎందుకు? మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను, నాకు లొంగుద్దాబ్బా? ఒరే, ఆ మాత్రం అత్తలు లొంగ తీసుకోలేని వాడివి దాని కూతుర్ని ఎలా చేసుకుంటావురా? ఇదిగో అమ్మమ్మ, మరీ అలా తీసేమాక నన్ను. ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా? మామయ్య రెడీ. బాబు, బాబులు, పొద్దునే చేయి ఖాళీగా లేదా? పైకి వెళ్ళవే. నేనవును ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. చూసా, మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు, చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా. ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. 4 ఉంటున్నాం. నాన్ భైరవ్ మీనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా, అయ్యో, నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా. నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలిసి కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసారు. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రనలే.
అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమనే చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానా రే జూనారే బాదారే చింపేరా. ఆడు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే ఓ అమ్మాయి నిన్నే. ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది ఏం రాదా? అబ్బే, ఆ ఇబ్బంది ఏం రాదండి. మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవట బుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలు పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా, నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా, ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉంది. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. షూ. అమ్మో. ఒరే, త్వరదేస్తోందిరా. నాకు త్వరదేస్తోందిరా. ఏ అమ్మాయి, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా. చూడరా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్, బసబాయ్, బసపు ఆపో. దీన్ని నక్క బొక్కల పోవడం కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్ల సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అయ్యి బాబు, అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా చీలాన్ని కాపాడండి సార్. పాత బట్టలు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్టలు? సర్లేండి, ఇది ముక్కు, ఇది మొహం. ఇప్పుడు చూశారు కదా, ఓ 2 టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? అయ్యి బాబాయ్, మీరు ఇవ్వకపోతే మాకు గతి. ఆగండి, ఆగండి. ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. సారీ. పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరి లేదు. బయటకు వెళ్తావా, మెడ పట్టుకుని గంటించబడ్డావా? ఉరక. సారీ చెప్పినా కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుణ్ణి. ఏమిటలా గుడ్లు రుమి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు, గిత్త లేదు. మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళని పిలిచి గంటించమంటావా? ఏమిటి గంటిస్తానంటావు? ఇది నా అత్తెల్లు, నేను మేనల్లుణ్ణి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను. ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలువు అతని. భైరవా, ఎక్కడ తెచ్చావు? అంటే ഞാനിവിടെ తెచ్చే వీడెవడో చూడు, అచ్చోసిన ఆంబోతులా దూసుకుని గదుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు?
వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అరే నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? నోర్మై, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుగా, అబద్ధం చెప్పకు. ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్? కరెక్ట్. ఓ నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. ఏయ్, నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. భైరవా, ఆయన పిలు. ఏమిటమ్మా ఈ గొడవ? రే వెంకన్న, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మావయ్య. చూడు మావయ్య, అత్త మరదలు కలిసి వాయించేస్తున్నారు. ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా, పో లోపలికి. కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు? వెళ్ళు. ఇదేమిటత్తమ్మా, మరదలను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది, చెప్తున్నాను మరి. ఏయ్, దూరంగా నిలబడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోట్లో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్లిడొచ్చి టెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో, కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒక్కటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ, వీడిని బయటికి దోసేయ్. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో బా, నువ్వు తప్పుకో. బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు, ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం. ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను రా. ఇక నువ్వు వచ్చావుగా, నువ్వు గాని. ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? 1 కాదు 2 తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుకుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే డాముని బాయిలో పడి తప్ప. అయినా 2వ కాఫీ నీకు కాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్, నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్. 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్. అబ్బా, సర్దుకోవడం ఎందుకు బాబు, ఇలాగా. నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా. చాలులే, అడుగు పుట్టం పైన మలయాళం తెలు పెడితే ఎందుకు పనికిరాడు. సరిగానే బాబాయ్. అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో, అంత పబ్లిక్ అనా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా. ఓహో, అయితే ఓ పని చెయ్యి. 4 పక్కల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపల కంచి. ఏంటమ్మా, ఏమైంది? కర్మ, అటెండి చూడు. అయ్యో అయ్యో, ఏమిటి శోభ, ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు. చూడు. అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో. చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా. చచ్చా, ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదేలే సార్, అమ్మే అదో ఆడమలే సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది. నాన్ బతికిపోయినాను. రాజహంసే.
సర్దేది ఎవరక్కడ చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరీ జాతి స్త్రీ ఎవరు? వస్తారా? నన్నే పైకి రమ్మంటారా? ఎంతనే గొడవ ఎంత పోయి ఏమిటి? ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, కాస్త ఆగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి దానే. ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోతుంది. అమ్మే బాబు మీకు దండం పెడతాను. దొరికిన రెండో తల్లి కూడా పుట్టకని తెంచేయబాకండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. ఒరే వెంకన్న, నువ్వు వచ్చిన పని ఏమిటి? జాతర ఏమిటిరా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా, తొందర కని మరి. అట్టా ఏమిటా గోళ? చెవుకొచ్చిన మేకల హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్లు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న చానగానే సరిపోదు. ఏమిటిది? ఈ రాయి ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమైండేది? పేడ విరగడేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు, అంతా డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా? అతని చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారనుకుంటాను. ఓహో, నంగరాజులారా ఇటు రండి. ఏమిటా నీ దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు, కొయ్యాలి. వద్దమ్మా. నీ కూతుళ్ళ పాటి లేదు నీకు. ఇది మరీ మా కాలంలో పాటలాగా ఉందరా. మోడర్న్ పాడు. ఆహా దుత్తలాగున్నావే రత్తమ్మత్త, గిత్తలాగున్నాదే నీళ్ళు సత్తా, వెన్న దుత్తలాగున్నావే రత్తమ్మత్త, ఓట్ల గిత్తలాగున్నాదే నీళ్ళు సత్తా. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎట్టుండేదానివో రత్తమ్మతో అత్తో. దుత్తలాగున్నావే రత్తమ్మత్త, గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త, వెన్న దుత్తలాగున్నావే రత్తమ్మగున్నాదే నీళ్ళు సత్త అత్త. బుగ్గ బులుపు తగ్గలేదు, జబ్బ నునుపు జారలేదు, నిబ్బరాల పుట్టిల్లు ఉబ్బరాలు వీడలేదు, చూపు విసురు తగ్గలేదు, మాట వరస మారలేదు. అబ్బా దిగువులూరి సంతకాడ సొగసులింక వాడలేదు. అబ్బా నిన్ను చూసిన కంట కన్నెలిద్దరిని చూస్తే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టే. దుత్తలాగున్నావే రత్తమ్మత్త, గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త, వెన్న దుత్తలాగున్నావే రత్తమ్మతో, ఓట్ల గిత్తలాగున్నాదే నీళ్ళు సత్త. ముద్దబంతి పువ్వులంట టక్కరిటక్క, ముద్దు గుమ్మలిద్దరంట తదిగినత దొంత, ముద్దుల్లో గుమ్ము లేదు, గుమ్మల్లో ముద్దు లేదు, నల్లి కళ్ళ పాముకతే పిల్లి కళ్ళ బాముకతే, బలపు లేదు పిలుపు లేదు, ఒంట్లో నా బలుపు లేదు, దద్దరికే తాళి కట్టి
పుట్టిన మామ తాత పోజులిస్తుంటే తల్లివైన తర్వాత తుళ్ళి తుళ్ళి పడ్డావే. కొంచెం ఎక్కువ అవుతుంది రోయ్. పర్లేదులే మామా, అంతే కదా. అంతేనటావా? అంతే. అయితే కానీ దుత్తలాగున్నావే రతమ్మత, గిత్తలాగున్నాదే నీలో సత్త. కన్న దుత్తలాగున్నావే రతమ్మత, పోట్ల గిత్తలాగున్నాదే నీలో సత్త. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎట్టుండేదాని ఓ రతమ్మతో అత్త. దుత్తలాగున్నావే రతమ్మత, గిత్తలాగున్నాదే నీలో సత్త. కన్న దుత్తలాగున్నావే రతమ్మత, అదంటనకడ దంటనకడ టటకడ టటకడ టటకడ. అబ్బే నిత్యం నా వరణుండు. మీకెందుకు మీరు రండి అయ్యా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.